హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి చపాతీలకైనా పరోటాలకైనా అలాగే ఫుల్కాలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో ఒక 3 ఆలుగడ్డలు ఇలా కట్ చేసేసి తీసుకుంటున్నానండి. వీటిని కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత పై పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా చేతితో ప్రెస్ చేసేసుకోవాలి మెత్తగా. ఇలా కాకపోతే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా మెత్తగా అంతా కలిపి పెట్టేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక సన్నటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఉల్లిపాయలని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత. అలా చేంజ్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేగనివ్వాలండి బాగా. ఇలా వేగిన తర్వాత ఒక టమాటా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించేసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అవి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ముందు మనం కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ మొత్తం ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం వెజిటేబుల్స్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా మొత్తం వేసేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికేటప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి కింద అడుగంటకుండా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.